పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటి 4 రోజులు కావస్తుంది. కాకపోతే ఈ ఒరిస్సాలో తీరం దాటినటువంటి ఆ వాయుగుండం ప్రభావంతో వంస్తారా, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నది పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి విస్తార వర్షాల కారణంగా నదులకు వరదొచ్చి పడింది. వంస్తారా, నాగావళి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగి ఇప్పటికి కూడాను పొలాల్లో నీరు బయటికి వెళ్ళక పంట మొత్తం పొలాల్లోనే కుళ్ళిపోయే పరిస్థితి. ఈ పరిణామాల నుండి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. మొత్తం ఉడుపులైపోయి వరి అంతా కూడాను పొట్ట దశలో ఈ నేపథ్యంలో వరి పొలాలు మొత్తం నీటిమయం కావడంతో మాత్రం పంటలన్నీ కూడాను ఆదిలోనే ఈరోజు తీవ్రంగా నష్టం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో నష్టపోయినటువంటి ఈ పంట నష్టాన్ని ఏ విధంగా అంచనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తనామొనకలు అవుతున్నారు. ఎందుకంటే హెక్టార్కి కానీ ఎకరానికి కానీ ఆ పంట చేతికొస్తున్న తరుణంలో ఆ ఎకరాకి కనీసం 30 నుండి 40 బస్తాలు పండుతాయి. దాని ప్రకారంగా ఎన్యుమరేషన్ జరుగుతుంది. కాకపోతే పొట్ట దశలో ఉన్నటువంటి ఈ వరి పొలాల్ని ఏ విధంగా అంచనాలు వేయాలన్నటువంటి ఆవేదన మాత్రం రైతులు ఆవేదన చెందుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఏ విధంగా అంచనాలు వేయాలని మాత్రం తనామునకలు అవుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి రైతు కూడాను జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి ఆదేశాలు మాత్రం ఏ విధంగా నివేదికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఈ క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలన చూస్తే కనుక పచ్చడి పంట పొలాలు ఏదైతే మెరక ప్రాంతాలు ఉన్నాయో ఆ పొలాలన్నీ కూడాను పూర్తి స్థాయిలో హెల్దీగా ఉన్నాయి. అవన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి. రైతులకు పూర్తిగా వారికి ఆశించినటువంటి ఫలితాలు రావచ్చు. కాకపోతే ఇటువైపు చూస్తే కనుక ఈ నీట మునిగిన పంట పొలాలన్నీ కూడాను ప్రస్తుతం కుళ్ళిపోయే దిశలో ఉన్నాయంటే రైతులు ఏ మేరకు నష్టపోయారు. ఎకరాకు 30 నుండి 40 వేల రూపాయలు మదుపులు పెట్టిన వరి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు వరదలు తక్కువముఖం పట్టినా వర్షాలు లేకపోయినా ఈ నీరు మాత్రం కదలకపోవడంతో ఈరోజు రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం నాగావళి నదికి మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఐఎండీ సూచనల మేరకు నదీ పరివాహక ప్రాంతం ప్రజలు మాత్రం అప్రమత్తం చేశారు. కాకపోతే నీట మునిగినటువంటి ఈ వరి పంట మాత్రం పరిరక్షించుకోలేకపోయిన దిగులు రైతులు వెంటాడుతుంటే జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడుస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారికి వ్యవసాయ శాఖ అధికారులు ఏ విధంగా అంచనాలు రూపొందిస్తారు అన్నటువంటి విషయం మాత్రం ఒక ప్రశ్నాత్మకంగా మారిన దండంలో అతిశక్తి లేదు. తీరం అంటే వాయుగుండం తీరం మారినా కూడాను వరి రైతులకు మాత్రం కష్టాలు కడగంటలే మిగిలాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా బురదమయం కావడంతో అక్కడ ఆ బురదను తొలగించేందుకు కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. కాకపోతే ఈ బురదను తొలగించే క్రమంలో లేనిపోని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న ఈ తరుణంలో ఆ ప్రజలు కూడాను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సీజన్లో మాత్రం వాయుగుండం కారణంగా ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేసినప్పుడు కూడాను తీరం దాటిన తర్వాత మిగిలినటువంటి ఈ కష్టాల కడగండ్ల నుండి వారిని కాపాడేందుకు మాత్రం ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు చూస్తుండగా వంస్తారా, నాగావళి పరివాహక ప్రాంతం పంట పొలాలు నీట మునిగిపోవడంతో ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడాను దేశవాళీ వరదతో పాటు వరదలు ముంచెత్తడంతో ఈరోజు లోతట్టు పంట పొలాలన్నీ కూడాను ఇంకా ఇప్పటికీ జలదిగ్బంలో చిక్కునే ఉన్నాయి. ఆ పంటను పరిరక్షించుకోలేకపోయినటువంటి ఆవేదన రైతులు వెంటాడుతున్నా కూడాను నష్టపరిహారాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏ గైడ్లైన్స్ తీసుకుంటారో ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న వరి పంటకి ఏ విధమైనటువంటి నష్టపరిహారాన్ని అంచనా రూపొందిస్తారనేటువంటి దిగులు మాత్రం రైతుల్లో నెలకొనుంది. పూర్తి స్థాయిలో రైతులు ఎవరైతే యజమానులు ఉన్నారో వారెవరు కూడాను సేద్యం చేసే పరిస్థితులు లేని నేపథ్యంలో కౌలు రైతులు మాత్రం ఈ భూములు సేద్యం చేస్తుంటారు. ఒకవేళ నష్టపరిహారం అంచనా రూపొందించినా కూడా భూ యజమానికి ఆ పరిహారం వెళ్తుందా, లేకపోతే ఏదైతే కౌలు రైతుకి ఆ నష్టపరిహారం అందించే పరిస్థితి ఉందా? అప్పులు చేసి సేద్యం చేసినాడు కౌలు రైతుకు మాత్రం ఈరోజు కష్టాల కడగంటలు ఎదురని చెప్పుకోవచ్చు. యజమాని మాత్రం భూమిని కౌలుకి ఇచ్చామని ధీమాగా ఉన్నప్పటికి కూడాను ఆ ధీమా నుంచి రైతుని కాపాడేందుకు అధికార యంత్రాంగం కానీ వ్యవసాయ అధికారులు కానీ వారికి నష్టం పూడుస్తారా, లేకపోతే కౌలు రైతుకు వచ్చిన ఈ కష్టాల కడగంటలు తీరుస్తారా అన్న విషయం కూడా వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం నాగావళి నదికి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నదీ పరివాహక ప్రాంతం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. వంస్తారా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 9 మండలాల్లో ఇప్పటికే వేలాది ఎకరాల్లో వరి పంట మాత్రం
నేట మునిగుంది. ఆ నీరు దిగుకు వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా నాగావళి నదికి రెడ్ అలర్ట్ ప్రకటించడం, మన్యం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ వర్షాలు కనుక ఎగువను పడినట్టయితే మళ్ళీ నదికి వరద వచ్చే ప్రమాదం ఉంది. వంశధార నదికి వరద తగ్గుముఖం పట్టినప్పుడు కూడాను క్యాచ్మెంట్ ఏరియాలో కనుక మళ్ళీ విస్తారంగా కురిస్తే వంశధారకు కూడా నది అంటే వరద వచ్చే ప్రమాదం ఉన్నటువంటి సూచన మేరకు ఇరిగేషన్ అధికారులు అప్రమత్తారు. ఇప్పటికి కూడా గొట్టా బ్యారేజ్ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే నీరు విడిచిపెడుతున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక దిగువను ప్రవహిస్తున్నా కూడాను మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా డౌన్ ఫ్లో కాకపోవడంతో మాత్రం ఆ నదీ పరివాహ ప్రాంతం ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. రైతులకు వచ్చినటువంటి ఈ నష్టాన్ని పూడ్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ సిబ్బంది ఏ విధంగా ఈ నష్టాన్ని అంచనా వేస్తారో, ఆ రైతులను కాకుండా ఆ భూములు నమ్ముకున్న కౌలు రైతులకి ఈ నష్టాన్ని ఏ విధంగా అందజేస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.